ఎగ్ ఆమ్లెట్ మామూలుగా కాకుండా ఎప్పుడు వేసుకునే విధంగా కాకుండా నేను చూపించిన విధంగా వేసుకున్నామంటే కర్రీ కూడా అవసరం లేదు. మనం ఆమ్లెట్‌తోనే తినేయొచ్చు. సో, బ్యాచిలర్స్‌కైతే బాగా యూజ్ అవుతుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. 2 ఎగ్స్ తీసుకొని పసుపు, కారం, గరం మసాలా, సాల్టు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు కూడా వేసుకొని వెల్లుల్లి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అందులోని పసుపు, కారం, గరం మసాలా వేసుకొని అది కూడా కలుపుకోవాలి. కారం కొంచెం ఎక్కువే వేసుకోండి. మనం డైరెక్ట్‌గా రైస్‌కి వేసుకుంటాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బానే ఉంటది. సో, ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో, దాని మీద కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. మనం ఆల్రెడీ మిక్స్ చేసాం కదా! సో, ఎగ్ కూడా మొత్తం దాని మీద స్ప్రెడ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఇది బాగా కుక్ అవ్వాలి. సో, మనకి బాగా కుక్ అయిన తర్వాత కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ వేసిన సరిపోయినా పర్వాలేదు. సో, ఇది బాగా కుక్ అయిన తర్వాత టర్న్ చేసుకొని నెక్స్ట్ టైం కూడా బాగా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.